అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము జూన్ 30వ తారీఖున అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనము. పై వాక్యము ద్వారా నేను దూరదేశమునకు పోవాలని ఒకసారి దేవుడు నాతో మాట్లాడెను. వెంటనే నేను పాస్పోర్టు కొరకు దరఖాస్తు పెట్టి తిని నన్ను ఎవరినూ ఆహ్వానించకపోయినను నేను పోవాలని దేవుడు మాట్లాడెను. సాధారణముగా పాస్పోర్ట్ కొరకు ఒక మాసము సమయము కావలెను. కానీ దేవుడు నా పక్షమున పనిచేయటం వలన ఒక వారములోనే దొరికెను. ఒక దినమున మౌన ధ్యాన సమయంలో దేవుడు బలముగా యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం ద్వారా మాట్లాడెను. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున ప్రభువా ఈ మాటల అర్థమేమి అని అడిగితిని. అంతట దేవుడు 1946 సంవత్సరం జూన్ నెల 5వ తేదీన నీవు లండన్లో నుండవల్లని నాతో మాట్లాడెను. అప్పుడు బొంబాయి నౌకాశ్రయంకు వెళ్లి 5వ తేదీ లండన్ చేరినట్లు ఏదైనా నౌక గలదా అని ప్రశ్నించి తిని ఉన్నది గాని అందులో స్థలము లేదని వారు చెప్పిరి. నేను రెండవసారి పోయి అడిగినను అదే జవాబు నాకు దొరికెను. అయితే కొంచెం ఆలస్యంగా పోవు ఓడలో నాకు స్థలము దొరకగా అందులో వెళ్ళి తిని నేను 5వ తేదీకి లండన్ వెళ్ళదనను విశ్వాసంతో ప్రయాణించి తిని అప్పుడు నేను ప్రయాణం చేయుచున్న ఓడ 5వ తేదీకి లండన్ చేరెను. 5వ తేదీకి చేరవలసిన ఓడ ఇంజను చెడిపోయి 4 రోజులు ఆలస్యముగా చేరెను. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చును. అయితే మనము ఆయన స్వరమును వినుటకు నేర్చుకుని విధేయత చూపవలెను. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.